మరొక్కసారి చెప్తున్నా. నిన్న ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చూసినాం. మన తెలంగాణ మీద ఎట్లున్నదంటే, తెలంగాణ మీద మొత్తం ఈ ఢిల్లీ నేతలు, బీజేపీ సంబంధించిన నేతలు పోస్టులు పెట్టిత్తాండ్రు. తెలంగాణలో ఇగ బీఆర్ఎస్ ఖతమైపోయినట్టే, ప్రాంతీయవాదం ఖతమైపోయినట్టే, ప్రాంతీయవాదం అనే ఊసే లేకుండా జేయాలే తెలంగాణలో. తెలంగాణ పూర్తిగా మతం మత్తుతోటి, పూర్తిగా జాతీయవాదం మత్తుతోటి తెలంగాణను కైవసం జేసుకోవాలని ఈ కాంగ్రెసోళ్ళు, అదేవిధంగా బీజేపీవోళ్ళు, అదేవిధంగా పక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీల నాయకులు ఈ పెయిడ్ బ్యాచ్ తోటి ట్విట్టర్‌లో నిత్యం తెలంగాణ మీద విషం కక్కుతాండ్రు. నేను ఒక్కసారి మళ్ళీ ఒక మాట చెప్తున్నా. గాలిల అధికారం వస్తే గాలిలనే మళ్ళా అధికారం కోల్పోతాం. బీఆర్ఎస్ విషయంలో జరిగింది అదే. ఉద్యమం అనే ఒక గాలి తీవ్రంగా వీచినప్పుడు ఆ ఉద్యమం అనే గాలి కింద కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ ఉద్యమం తీవ్రత తగ్గగానే, ఆ ఉద్యమానికి సంబంధించిన ఆలోచనలు ప్రజల్లో పోగానే కేసీఆర్ అధికారం కోల్పోయాడు. ఆ ఉద్యమ భావజాలాన్ని నిరంతరం ప్రజల్లో పెంపొందించడానికి, తెలంగాణ అనే వాదాన్ని, తెలంగాణ అనే సిద్ధాంతాన్ని ఈ యువతకు ఎక్కించడానికి మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే వేదిక ద్వారా మన తెలంగాణలో ఉన్న యువతరానికి రాజకీయ పాఠాలు బోధిస్తూనే నవతరం రాజకీయాన్ని తెలంగాణలో నెలకొల్పడానికి ఈ బీఆర్ఎస్కు, ఈ బీజేపీకి, కాంగ్రెస్కి సంబంధం లేని ఒక కొత్త రాజకీయాన్ని యువతకు బోధించడానికి ఒక మహత్తర కార్యానికైతే మేము శ్రీకారం చుట్టినాం. అందులో అడుగులు వేయడానికి యువతకు, ఆసక్తి కలిగిన యువతకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నెల చివరి వారంలో ఒక మంచి మీటింగ్ని ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణలో నూతన రాజకీయ విధానాన్ని సృష్టించడానికి, యువశక్తిని మేల్కొల్పడానికి, గ్రామ గ్రామాల్లో యువకులను చైతన్యం చేయడానికి, ఇటు ఢిల్లీ పార్టీ అయిన కాంగ్రెస్ తోటి, అటు గుజరాత్ పార్టీ అయిన బీజేపీ తోటి తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియజేయడానికి, మతం మత్తులో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముంచి ఈ తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయాలని ఈ బీజేపీ భావిస్తున్నదో, అదేవిధంగా సెక్యులర్ వాదంతో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అక్కడ సెక్రటరియేట్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఊడబీకి తమ నాయకుల విగ్రహాలను ఏ విధంగా ఇక్కడ స్థాపించి ఇక్కడ వాదం లేకుండా, ఇక్కడ తెలంగాణ మూమెంట్ లేకుండా ఎట్లా నాశనం చేయాలని చూస్తున్నారని ఈ విషయాలన్నిటిని చర్చించడానికి ఈ నెల చివరి వారంలో ఓ మీటింగ్ పెడుతున్నాం. తెలంగాణలోని యువత చైతన్యం కావాలి. మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఇదే బోధిస్తాం. మీకు ఎవరికి ఆసక్తి ఉన్నా, ఎవరి కొత్త రాజకీయంలో భాగం కావాలనుకున్నా, దాంతో పాటు గ్రామ స్థాయిల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఆలోచన, ఉత్సాహం, రాజకీయాన్ని మార్చాలే పునాది నుండి, గ్రామ స్థాయి నుండి అనే కసి ఎవరికి ఉన్నా మాతో కలిసి రండి. మేము తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా మిమ్మల్ని సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా నిలబెట్టే ఒక ఆలోచన చేస్తున్నాం. అందులో కార్యోన్ముఖులై మీరు కలిసి రావాలని, మాతో కలిసి వచ్చే వారికి మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్ 9704642961. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. మీ గ్రామం డీటెయిల్స్, మీ మండలం డీటెయిల్స్, మీ నియోజకవర్గం డీటెయిల్స్, మీ జిల్లా డీటెయిల్స్, మీరు ఉద్యోగినా, నిరుద్యోగినా, మీకు భూమి ఉన్నదా లేదా, మీరు ఇంతకుముందు ఏదైనా పార్టీలో పనిచేసినలా, ఈ డీటెయిల్స్ అన్ని పంపండి. తప్పకుండా మనం అంతా కలిసి ఒక కొత్త నూతన విధానాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేద్దాం. నిజంగా చెప్తున్నా, సామాన్యులకు గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఈ బూర్జావా పార్టీల లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి. సామాన్యుల దగ్గరనే గొప్ప ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నిటినీ పంచుకోవడానికి మన సభకు రాండి, మన మీటింగ్కి రాండి. మనం ఒక కొత్త ఆలోచన చేద్దాం, ఒక కొత్త మార్పు తీసుకొద్దామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.